ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు. ఘటనా స్థలికి చేరుకున్న 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు. టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్. కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ. కులగణనపై సందేహాల నివృత్తికి బీసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ. నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో చెప్పాలని సంఘాల నేతలను కోరిన ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయలేని స్థితిలో ఉందని విమర్శ. హామీలు అమలు చేసిన తర్వాత సీఎం సవాళ్లు విసిరితే బాగుంటుందని హితవు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం కానున్న కార్యక్రమం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతున్న మ్యాచ్. 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసిన ఇంగ్లాండ్ విజయం కోసం చెమటోడుస్తున్న ఆస్ట్రేలియా.